దేవుడు కూడా మనల్ని అడుగుతున్నాడు, ఎంతకాలము అనే ప్రశ్న ఆయన అడిగాడు. కీర్తన గ్రంథం 4వ కీర్తన 2వ వచనం చదివితే, నరులారా ఎంతకాలము నా గౌరవమును అవమానంగా మారుస్తారు, ఎంతకాలము వ్యర్థమైన దానిని ప్రేమించెదరు, ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదరు. ఇక్కడ దేవుడు మనుషులందరిని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, ఎంతకాలము వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు. ఆ ప్రశ్న ఒకసారి మనం చూద్దాం. దేవుడు అడుగుతున్న ప్రశ్న మనం అడుగుతున్నాం, ఎంతకాలం మమ్మల్ని సందేహపడతావు నాయన, ఎంతకాలం మా జీవితంలో అద్భుతాలు చేయకుండా ఉంటావు, ఎంతకాలం మమ్మల్ని దర్శించకుండా ఉంటావు, ఎంతకాలం మమ్మల్ని స్పష్టతలో నడిపించకుండా ఉంటావు అని మనిషి అడుగుతుంటే, దేవుడు అడుగుతున్న ప్రశ్న ఏంటో తెలుసా? ముందు దీనికి సమాధానం చెప్పు. ఎంతకాలము మీరు వ్యర్థమైన వాటిని ప్రేమించెదరు అనే మాట. ఎంతకాలం మీరు అబద్ధమైన వాటిని, సత్యము కాని వాటిని, దేవుని వాక్య విరుద్ధమైన వాటిని వెదకెదరు అనే ప్రశ్న దేవుడు వేస్తున్నాడు. ఈరోజు ఈ ప్రశ్నకు మనం సమాధానం చెప్పాలి. ఎంతకాలం మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? ప్రేమించడం తప్పు కాదు. ప్రేమ అనేది ఒక అద్భుతమైన ఎమోషన్. మనిషిలో ప్రేమ ఉండాలి, ఉంటుంది కూడా. అందును బట్టే ఎవరైనా మనల్ని ప్రేమించలేదనుకోండి, ఎందుకు నొచ్చుకుంటామో తెలుసా? మానవుడు డిజైన్ చేయబడిన విధానమే ప్రేమ అనే అంశంతో డిజైన్ చేయబడ్డాడు. అందును బట్టి ప్రేమకు నోచుకోనప్పుడు మనుషులు బాధపడతాడు. కారణం అంటే ఆ ప్రేమ అనే డిజైర్ మనిషిలో ఉంటుంది. మనం ప్రేమించబడాలని కోరుకుంటాం, ప్రేమించాలని కూడా ఆశపడుతుంటాం. ప్రేమించడం తప్పు కాదు, ప్రేమించబడాలని కోరుకోవడం తప్పు కాదు. కానీ మన జీవితాల్లో మనం చేసే పని ఏంటంటే, ప్రేమించకూడని వాటిని మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాము. అబద్ధమైన వాటిని వెతుకుతున్నారు, కానీ వాటిని వెతికే పరిస్థితి మనలో ఉంటుంది. ప్రేమించాల్సిన వాటిని ప్రేమించకుండా ప్రేమించకూడని వాటిని ప్రేమించినప్పుడే మనిషి డ్రైన్ అవుట్ అయిపోతాడు, నిరుత్సాహానికి గురవుతాడు, నిరాశకు గురవుతాడు. ప్రేమించవలసిన వాటిని ప్రేమించినప్పుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో విజయాన్ని సాధిస్తారు, ఉన్నతమైన స్థితికి వస్తారు. ఈ రోజుల్లో చాలామంది ప్రేమించకూడని వాటిని ప్రేమిస్తారు. కేవలం మనుషుల గురించి మాట్లాడడంలా, చాలాసార్లు మనం టెక్నాలజీని ప్రేమించే వాళ్ళుగా ఉంటాం, లేదా వ్యవస్థలను ప్రేమించే వాళ్ళు కొంతమంది ఉంటారు, లేదా కొన్ని సందర్భాల్లో కొన్ని రాతలను, రచయితలను ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. వారి చేతి నుండి ఏదైనా ఒక రాత వచ్చింది అంటే, లేదంటే ఒక పుస్తకం డెలివరీ అయింది అంటే ఖచ్చితంగా దాన్ని చదివేయాల్సింది అన్న ఆలోచన చాలామందిలో ఉంటుంది. వస్తువులు ప్రేమించే వాళ్ళు చాలామంది ఉంటారు. లోక సంబంధన ప్రేమల్లో పడి చాలామంది ఈ రోజుల్లో తమ జీవితాలను పాడు చేసుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. రాంగ్ పర్సన్ని ప్రేమించడం వల్ల వారి జీవితాల్లో డ్రైన్ అవుట్ అయిపోయారు చాలామంది. యవన బిడ్డలు చాలామంది ఈ రోజుల్లో ఆత్మహత్యలు చేసుకోవడానికి కారణాలు, చనిపోవడానికి కారణాలు కూడా అవే అని చాలామంది నివేదికలు తెలియజేస్తున్నారు. అయితే దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, మీరు ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు? మీ ఆధ్యాత్మిక జీవితాలు పాడు చేసుకుంటారు, మీ మానసికమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు, శారీరకమైన ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటారు. ప్రేమించాల్సిన వాటిని మీరు ప్రేమించగలిగితే మీ జీవితాలు అద్భుతాలు జరుగుతాయి. లోక సంబంధ ప్రేమల్లో, రాంగ్ టాక్సిక్ రిలేషన్షిప్లో పడి చాలామంది వ్యర్థమైన ప్రేమల్లో పడి అదే ప్రేమ అనుకుని మోసపోతున్న రోజుల్లో యవనస్తులు చాలామంది చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం. 14, 15, 16 సంవత్సరాలు వచ్చేసరికి మనుషులకి ఏదో ఒక రకమైన ఆలోచన, ప్రేమ. స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ, నీకు ఇంకా బాయ్ ఫ్రెండ్ లేడా, నీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ లేదా, అయ్యో నువ్వు చాలా మిస్ అయిపోతున్నావు, నువ్వు చాలా పోగొట్టేసుకున్నావు అని ఆ స్నేహితులు కొంతమందిని బ్రెయిన్ వాష్ చేయడం ద్వారా చిన్నప్పటి నుంచే ఆ ప్రేమ అనే ఆ ముసుగులో పడిపోయి చాలామంది తమ జీవితాలు పాడు చేసుకునేవాళ్ళు. ప్రేమించదని బైబిల్ చెప్పట్లేదు, కానీ దానికి ఒక సమయం ఉంది, ఒక సందర్భం ఉంది. ఒక మెచ్యూరిటీ నీకు వచ్చిన తర్వాత, పరిపక్వత వచ్చిన తర్వాత ప్రేమ అనే ఆ అంశాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి. కానీ ప్రేమ అంటే ఏంటో తెలియకుండానే భౌతికమైన శారీరక వ్యామోహాన్ని, ఉద్రేకాలనే ప్రేమ అనుకుని చాలామంది రోజుల్లో తమ జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు. గమనించండి ప్రియులారా, లేఖనం సెలవిస్తూ ఉంది, వ్యర్థమైన వాటిని ప్రేమించొద్దు. కానీ మనం ఎందుకు పిలువబడ్డాం, ఏం ప్రేమించడానికి పిలువబడ్డాం అంటే, లేఖనాల్లో రాయబడింది, లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను మీరు ఏం చేయొద్దు, ప్రేమించొద్దు. అలా ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు అనే మాట యోహాను భక్తుడు రాశాడు. అంటే దెర్ ఈస్ ఎ కాంట్రాస్ట్ బిట్వీన్ గాడ్స్ లవ్ అండ్ వరల్డ్లీ లవ్. లోక ప్రేమకు దేవుని ప్రేమకు చాలా వ్యత్యాసం ఉంది. దైవికమైన ప్రేమ మనల్ని ఎలా పురుకొల్పుతుంది అంటే, లేఖనాలు సెలవిస్తున్నాయి చూడండి. 26వ కీర్తన 8వ వచనం చదివితే, దేవుని బిడ్డలుగా మనం ప్రేమించాల్సినవి ఏంటో బైబిల్లో రాయబడింది. యెహోవా నీ నివాస మందిరమును, నీ తేజో మహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నాను,
దేవుని బిడ్డలుగా మనం ప్రేమించాల్సినవి ఏంటి అంటే, దేవా నీ నివాస మందిరాన్ని, నీ తేజోమహిమ నిలుచు స్థలమును నేనేం చేస్తున్నానో ప్రేమిస్తున్నాను. ఈ కీర్తన రాసింది ఎవరు చెప్పండి? కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు రాశారు. మరి తీరా చూస్తే దావీదు గారి సమయంలో దేవుని మందిరం అనేది నిర్మాణం అయిందా? చెప్పండి, అయిందా? అవ్వలేదు కదా. సొలొమోను గారు కదా అద్భుతమైన మందిరం కట్టింది. మరి అంతకుముందు దేవుని మందిరం లేదా అంటే ఉంది. దాన్ని ఎలా పిలిచేవారంటే, ఎక్కడైతే దేవుని ప్రజలు దేవుని ఆరాధించడానికి చేరి ఉన్నారో, ఎక్కడైతే ప్రత్యక్ష గుడారము వేయబడిందో, ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ దేవునికి బలులు అర్పించడం కానీ, ఆరాధన చేయడం కానీ, వారు అనుకున్న మొక్కుబడులు చెల్లించే ఆ ప్రక్రియనంతా కూడా దేవుని మందిరంగా వారు భావించినప్పుడు, దావీదు భక్తుడు అన్నాడు, ప్రభువా నీవు నివసించే మందిరం ఉంది చూసావా, నీ తేజోమహిమ కురిపించబడే స్థలాన్ని నేను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను. ఆ కారణాన్ని బట్టి ఆ సందర్భాల్లో దావీదు భక్తుడు దేవుని మందిరాన్ని గురించి, దేవుని ఆలయాన్ని గురించి చాలా చక్కగా రాసుకుంటూ వచ్చాడు. ఆ మన ప్రేమను వ్యక్తం చేసే స్థలంగా దేవుని మందిరం ఉండాలనే దైవజనులు ఆశించారు. కోరహ కుమారులు కూడా తమ కీర్తన రాస్తున్నాడు, ప్రభువా జీవం గల నిన్ను దర్శించడానికి, నీ నివాస మందిరాన్ని చూడడానికి మా ప్రాణం ఏమైపోతుంది? సొమ్మసిల్లిపోతుంది. నీ గుడారాన్ని, నీ నివాస మందిరాన్ని చూడడానికి మా ప్రాణములు ఏమైపోతున్నాయి? సొమ్మసిల్లిపోతున్నాయి అన్నాడు. లవ్ ద హౌస్ ఆఫ్ గాడ్. దేవుని ఇంటిని ప్రేమించే వారంగా మనం ఉండాలి. దేవుని మందిరాన్ని ప్రేమించే వారంగా. చాలాసార్లు చెబుతున్నాడు, మందిరం అంటే కేవలం భౌతిక సంబంధించిన కట్టడాలు మాత్రమే కాదు. దేవుని మందిరం అనగా దేవుని ప్రజల సమూహం, మనందరం కలిసి దేవుని ఆరాధించే ఆ గుంపు. ప్రభువా నిన్ను ఆరాధించడానికి, కార్పొరేట్గా మేమందరం కలిసి నిన్ను స్తుతించడానికి. మనందరం మన ఇళ్లలో దేవుని స్తుతిస్తున్నాం, మంచిదే. మన ఇళ్లలో అందరూ దేవునికి ప్రార్థన చేస్తున్నాం, మంచిదే. బట్ వాట్ అబౌట్ కమింగ్ టుగెదర్ యాజ్ ఎ చర్చ్ ఆఫ్ గాడ్? దేవుని మందిరంగా మనందరం చేరి ఉన్నప్పుడు ఒకరినొకరు పురుకొల్పుకునే అనుభవం, ఒకరినొకరు ప్రోత్సహించుకునే అనుభవం, ఒకరు ఆరాధన చేస్తుండగా దేవుని స్తుతిస్తున్నట్టుగా మనం కూడా పురుకొల్పబడి దేవుని ఆరాధించే అనుభవాలు దేవుని మందిరంలో ఉంటాయి. కనుక దైవజనుడు అన్నాడు, ప్రభువా నీ నివాస మందిరాన్ని నేను ఏం చేస్తున్నానో ప్రేమిస్తున్నాను. వాట్ ఈస్ యువర్ ఇంట్రెస్ట్ టు కమ్ టు ద హౌస్ ఆఫ్ గాడ్? దేవుని మందిరం రావడంలో మన యొక్క ఉద్దేశం ఏంటి? ఆ మందిరాన్ని మనం ప్రేమిస్తున్నాం. ప్రేమించకూడని వాటిని ప్రేమించి డ్రైన్ అవుట్ అయిపోతున్నాం. మనం ప్రేమించాల్సిన వాటిని ప్రేమించగలిగితే ఎంత ఆశీర్వాదం ఉంది. అందును బట్టే నీ తేజో మహిమ నిలిచే స్థలము నేను ఏం చేస్తున్నాను ప్రభువా? ప్రేమిస్తున్నాను. దేవుని కార్యాల పట్ల ఆసక్తి. ఎంతకాలం వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు, లోక సంబంధమైన వాటిని ప్రేమిస్తారు. మనం అడుగుతున్నాం దేవుని, ప్రభువా ఎంతకాలం మమ్మల్ని సందేహపెడతావు, ఎంతకాలం అద్భుతాలు నిలుపు చేస్తావు, ఎంతకాలం మమ్మల్ని పట్టించుకోకుండా ఉంటే, దేవుడు అంటున్నాడు నువ్వు ఎంతకాలం చెప్పు వ్యర్థమైనటువంటి ప్రేమిస్తుంటావు, అబద్ధమైన వాటిని వెతుకుతూ ఉంటావు. నా మందిరాన్ని ప్రేమించే మనసు నీలో ఉందా? నా మహిమ నిలిచే స్థలమును ప్రేమించే మనసు నీలో ఉందా? దిస్ ఈజ్ వాట్ ద లార్డ్ ఈజ్ ఆస్కింగ్. సామెతల గ్రంథం 22వ అధ్యాయం 11వ వచనం కూడా తీయండి. దానిలో పరిశుద్ధాత్మ దేవుడు మాట రాయించారు. ఆ మాట కూడా ఒకసారి పరిశీలించేద్దాం. హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును. చెప్పండి, రాజు ఏమవుతారట? ఎవరి రాజుగారు? చెప్పండి, రాజుగారు ఎవరు? అలెగ్జాండరా. ఏ రాజు గురించి ఇక్కడ మాట్లాడుతున్నాడు? రాజులకు రాజు అయిన ప్రభు. హల్లెలూయా. దేవుడు మనకు స్నేహితుడు అవ్వాలి అంటే ఒకే ఒక కండిషన్ ఏంటో తెలుసా? హృదయ శుద్ధిని ప్రేమించుచు ఏ మాటలు పలకాలట? దయగల మాటలు పలకాలి. నోటుకు వచ్చినట్టు మాట్లాడేయడం, ఇష్టానుసారం మాట్లాడేయడం, నిందలేసేయడం, అవమానకరంగా మాట్లాడడం, ఎదుటి వానిని తక్కువ చేసి చూడాలనే మాటలు, అహంభావంతో కూడిన మాటలు, గర్వంతో కూడిన మాటలు మాట్లాడే ఏ ఒక్కరు కూడా దేవునికి ఎలా అవ్వలేరట? స్నేహితులుగా అవ్వలేరు. ధనవంతుడు దురుసుగా మాట్లాడును అని బైబిల్లో ఉంది. దేవుణ్ణి కలిగిన ధనవంతులు ఉన్నారు చాలామంది ప్రపంచంలో, వాళ్ళ గురించి నేను టచ్ చేయట్లేదు. కానీ దేవుడు లేకుండా లోకానుసారమైన ధనం కలిగిన వారు యూజువల్గా వారు మాట్లాడేటప్పుడు వారి మాటలు ఎలా ఉంటాయి? దురుసుగా ఉంటాయి. దేవుడు మనందరికీ స్నేహితుడిగా ఉండాలని ఆశిస్తున్నాడు. కానీ ఆయన స్నేహాన్ని మనం సంపాదించుకోవాలంటే ఈ చిన్న కండిషన్, హృదయ శుద్ధిని ఏం చేయాలట? ప్రేమించాలి. లేఖనం సెలవిస్తూ ఉంది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? దేవుని చూస్తారు. దేవుణ్ణి చూడాలంటే, ఆయన ప్రసన్నతను చూడాలంటే బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. యేసు ప్రభు స్వయంగా చెప్పిన మాట ఇది, హృదయ శుద్ధి గల వారు ధన్యులు. ఏ భేదము లేదు, అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించే మహిమను
పొందలేకపోతున్నా. దుర్నీతితో మనందరం మురికివారంగా మారిపోయాం. కానీ క్రీస్తు రక్తము ద్వారా కడగబడినప్పుడు, యేసు ప్రభు సిలువలో చేసిన గొప్ప త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తంతో మన జీవితాన్ని కడుక్కున్నప్పుడు దేవుడు మనల్ని శుద్ధీకరించాడు. పవిత్రమైన మనస్సును దేవుడు మనకిచ్చారు. ఇప్పుడు హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు ఎవరిని చూస్తారు? బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. నీ హృదయం శుద్ధీకరించబడి నీ జీవితం పవిత్రంగా చేయబడినప్పుడు దేవుడు నీకు స్నేహితుడు అవుతాడు. హృదయ శుద్ధిని ప్రేమించడం. ఎక్కడ చూడండి కల్మషం, చూస్తూ ఉంటే చూడకూడని దృశ్యాలు, సెల్ ఫోన్లో కావచ్చు, టీవీలో కావచ్చు, చిన్నపిల్లలు చూడకూడని దృశ్యాలని చాలా కామన్గా ఈ రోజున టీవీల్లోనూ ఫోన్లోనూ వచ్చేస్తున్నాయి. చిన్నపిల్లల్ని కాపాడుకోవడం చాలా కష్టం అవుతూ ఉంది. ఎన్ని రకాలైన ఫిల్టర్లు వేసినా, ఎన్ని రకాలైన యాప్స్, రెస్ట్రిక్టెడ్ కంటెంట్ యాప్స్ ఎన్ని డౌన్లోడ్ చేస్తున్నా సరే చిన్నపిల్లలు చూడాల్సిన కంటెంట్ వాళ్ళకి వచ్చేస్తుంది. వారి ఆలోచనలు పాడైపోతున్నాయి. ఫోన్లు కావచ్చు, ల్యాప్టాప్లో కావచ్చు, ఈరోజు చాలామంది చూడకూడని వాటిని. మన భారతదేశంలో ఒకసారి ఒక ఐఏఎస్ ఆఫీసర్ని అరెస్ట్ చేశారు ఒక కేసు విషయంలో ఇంట్రాగేషన్ కోసం బెంగళూరులో. అతడు ఏదో ఒక చిన్న స్కామ్లో ఇరుక్కున్నాడని చెప్పి ఏసీబీ వాళ్ళు అతని ల్యాప్టాప్ సీజ్ చేశారు. సీజ్ చేసిన తర్వాత ఏసీబీ ఆఫీస్కి తీసుకెళ్ళి ల్యాప్టాప్ ఆన్ చేయగానే దానిలో ఒక ఫోల్డర్ అంతా కూడా చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోస్ ఉన్నాయంట. ఆశ్చర్యపోయారు. నీ చదువు నీకు సంస్కారం నేర్పించేది ఎప్పుడు కూడా. నువ్వు అనుకుంటావు కొన్నిసార్లు నేను బాగా చదివేసుకున్నాను కాబట్టి ఐఎమ్ వెల్ మేనర్డ్ అనుకుంటావేమో. పాపానికి నీ చదువుతో సంబంధం లేదు. ఒకవేళ నీకున్న డబ్బును బట్టి నువ్వు చాలా సమాజంలో గొప్ప వ్యక్తిగా పరిగణించబడచ్చేమో, కానీ పాపానికి నీ డబ్బుతో సంబంధం లేదు. ఒకవేళ నీ బ్యాక్గ్రౌండ్ చాలా బాగుండొచ్చేమో, నీ తల్లిదండ్రులు, నీ తోబుట్టువులు, నీ చుట్టూ ఉన్న నీ ఫ్రెండ్ సర్కిల్ చాలా అద్భుతంగా ఉండొచ్చేమో, కానీ ఇట్ డజంట్ మ్యాటర్ విత్ సిన్. పాపానికి నీ చుట్టూ ఉన్న వ్యక్తులతో సంబంధం లేదు. కొన్నిసార్లు మనిషి హృదయ శుద్ధిని ప్రేమించకుండా ఎన్నో రకాలైన ఆకర్షణలు లోకంలోకి వచ్చేస్తున్నాయి. బైబిల్ సెలవిస్తూ ఉంది, బ్లెస్డ్ ఆర్ ద ప్యూర్ ఇన్ హార్ట్. క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించినప్పుడు, ప్రభు ప్రేమను మనం అర్థం చేసుకున్నప్పుడు, సిలువలో యేసు ప్రభు కార్చిన అమూల్య రక్తంతో మన జీవితాలు కడుక్కున్నప్పుడు, ప్రభు పవిత్రతలో మనం నడిపించడం ద్వారా దేవునితో మనం సహవాసం చేయగలుగుతాం. ఆయన ప్రేమించే మనసు మనలో ఉంటుంది. దేవుడు వాక్యం సెలవిస్తూ ఉంది, ఎంత కాలమో మీరు వ్యర్థమైన వాటిని ప్రేమిస్తారు.